హాయ్ అందరికీ. నిన్న పార్ట్ 1 పెట్టాను కదా కరివేపాకు నిల్వ పచ్చడి. ఇది పార్ట్ 2. ఫస్ట్ మన ఆవాలు, జీలకర్రని, ధనియాలని బాగా మిక్సీ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జును కూడా మిక్సీ చేసిన తర్వాత ఒక కప్పు కారం, అర గ్లాసు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నూనె వేసుకొని ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసి వెల్లుల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత దించేసే ముందు ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. లేకపోతే ఎండుమిర్చి కలర్ వచ్చేస్తుంది కదా, అందుకు అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు స్లోగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే దాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవడమే. ఇది చేత్తో కూడా కలుపుకోవచ్చు. కరివేపాకు ఎవరైతే తినరో ఇలా నిల్వ పచ్చడి చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక 5 నిమిషాల దాకా బాగా కలుపుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్.